మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మకర రాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు వస్తారు అనేది చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు ఈ 3 నక్షత్రాలకెల్లా కలిసి ఇక్కడ మనకి మకర రాశికి చెందిన వారు అవుతూ ఉంటారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. వీటిని చూసి కంగారు పడద్దండి. ఇక్కడ వెనకాల వచ్చేటటువంటి మూర్తి మంత్రం మీద ఆధారపడి ఉంటుంటాయి ఫలితాలు. కంగారు పడాల్సిన పని లేదు. అక్కడ కూడా అలా బాగలేదు. అప్పుడు మనం ఏదైనా మనం పరిష్కారం చేసుకుంటాం కూడా. కాబట్టి దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశి యందు సంచారం చేస్తున్నారు. తదనంతరం ఆయన కర్కాటక రాశిలోకి వస్తారు. 31వ తారీఖు 10వ నెల 2026 వరకు ఉంటారు. తదుపరి సింహంలో ప్రవేశించే సింహరాశిలో అక్కడ వక్రగతి చెంది మరలా వెనక్కి కర్కాటక రాశిలోనికి చెందుతారు. అక్కడ తామ్రమూర్తిగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైన ఫలితం గురువు యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. శని ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో మీనరాశి యందు తామ్రమూర్తిగా ఉన్నారు. ఇక రాహు సంవత్సరాదిలుగా అయితే కుంభరాశి యందు అలాగే 5వ తారీఖు 12వ నెల 2026 లగాయతూ జన్మస్థానమైనటువంటి మకరంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇక్కడ సువర్ణమూర్తిగా జన్మస్థానంలో నిజానికి శని సుఫలితాలు ఇవ్వరు, కానీ అనుకున్నంత చెడ్డ ఫలితాలు మాత్రం రావు సువర్ణమూర్తి. కాబట్టి కేతువు సంవత్సరాది లగాయతూ సింహరాశి యందు తదుపరి 5/12/2026 లగాయతూ సప్తమ స్థానంలో కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగాను సంచరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగా కనబడుతోంది. ఇవన్నీ పరిశీలించిన మీదట వృత్తి వ్యాపారం యందు లాభాలు బాగానే ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఒక నిర్ణయానికి వస్తాయి. వివాహాది శుభకార్యములు జరుగుతాయి. బంధుమిత్రులు కలియుట, విందు భోజనాలు చేయుట, గౌరవాభిమానాలు పొందుట, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా కాకపోతే విద్యార్థులు కనుక మనకి తీసుకున్నట్టయితే వారు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఉన్నత శ్రేణిలో పాస్ అవుతారు. మంచి చదువుని శ్రద్ధ పెడతారు. అత్యధిక మార్కులు సంపాదించుకుంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంది. ఈ విధమైన పరిస్థితి అంతా విద్యార్థులకు ఉన్నది. ఇకపోతే ఉద్యోగస్తులు తీసుకున్నట్టయితే మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతుంది, అంటే ప్రమోషన్ రావటం అట్లాంటివి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తగిన శ్రమ ప్రయత్నాలు చేసినట్టయితే ఒక ఉద్యోగం లభించేటటువంటి అవకాశం గోచరిస్తున్నది. వ్యవసాయదారులకి చీడపీడలు, ఎలకల వల్ల కొంత నష్టం జరుగుతుంది. అయినా కూడా విశేషమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే రుణాలు తీర్చేస్తారు. డబ్బులు ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో రుణాలు తీర్చేస్తారు. మరి ఎప్పుడంటే ఏడాదికి ఏడాది, ఏ 6 నెలలకి 6 నెలలు, రెండు పంటలు అయితే అలా వాళ్ళు రుణాలు చేసే పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ రుణాలు కూడా తీర్చేయగలుగుతారు. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా పెరిగి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకి వాళ్ళకి మంచి అవకాశాలన్నీ కూడా బాగున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఇక కళాకారులు అంటే ఈ టీవీలో నటించేటటువంటి వారు, అలాగే సినిమాలో నటించేటటువంటి వారు, అలాగే కేవలం నటనే కాకుండా అందులో పాటలు పాడేవాళ్ళు, వెనకాల బోలంత ఇది ఉంటుంది కదండి, మేకప్ మ్యాన్లని, అలా చాలా ఉన్నాయి అందులో కూడా కేటగిరీస్. వాళ్ళందరికీ కూడా మొత్తం మీద సినిమా రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి వారికి, నిర్మాతలకి కూడా మంచి ప్రకటనలు రావటం, మంచి ప్రశంసలు రావటము, డబ్బులు పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ టీవీ సినిమా రంగాల్లో వారికి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పనులు కొన్ని చేస్తుంటారు, ప్రైవేట్ పనులు కొన్ని చేస్తుంటారు కాంట్రాక్ట్. అటువంటి వాళ్ళకి కూడా విశేషమైన ధన లాభాలు కలుగుతూ ఉంటాయి. చెప్పిన టైంలో వాళ్ళు పనిని పూర్తి చేయగలుగుతారు. తద్వారా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా వాళ్ళ బిల్లులు వాళ్ళకి త్వరగా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆదాయం బాగా పెరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక ఈ రాశి స్త్రీలను కనుక మనం తీసుకున్నట్టయితే మంచి యోగ కాలం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనసులో ఏది సంకల్పిస్తే అదే వాళ్ళు కంపెనీ పూర్తి చేయగలుగుతూ ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. మాటలు పడవలసి వస్తూ ఉంటుంది. అది సహజమే. ఇది మంచి పని చేసే వాళ్ళకి ఎక్కడ కూడా మాటలు పడుతూనే ఉంటారు. చేయని వాడే ఈ విధంగా ఉంటారు. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా కూడా సంతానాభివృద్ధి,
కుటుంబ సౌఖ్యం మాత్రం తప్పకుండా కలుగుతుంది. మిగతా విషయాలు ఏం పట్టించుకోవద్దండి. మీ సంసారం ఎదుగుతుందా, మీ పిల్లలు బాగా చదువుగలుగుతున్నారా, చక్కగా ఇంతవరకు మీరు ఆలోచించుకున్నట్టయితే వారికి కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వారు రాహుకి కేతువుకి జపాలు చేయించుకోండి. అలాగే వారాహిదేవి, అష్టాదశ శక్తిపీఠాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఇవన్నీ దర్శించడం, దేవి ఖడ్గమాల చదువుకోవటము, అలాగే లలితా సహస్రం చదువుకోవటం వీరందరికీ సూచన. అలా అని చెప్పేసి మీరు అప్పు చేసి మాత్రం ఏ దేవస్థానానికి వెళ్ళవలసిన పని లేదు. మన ఊర్లో చాలా దేవాలయాలు ఉంటాయి. ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే. అంటే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే వెళ్ళండి, లేకపోతే ఇది కంపల్సరీ ఏమీ కాదు. మన ఊర్లో ఉన్న దేవుడు ఆ దేవుడు ఒకటే, అందులో ఏ మాత్రం సందేహమే అక్కర్లేదు. ఎవరు ఎన్నైనా చెప్పనని మీరు వినక్కర్లేదు ఖచ్చితంగా. అంచేత శుభ్రంగా మీరు ఆ పరిష్కారాలు చేసుకోండి. అలాగే ప్రతినిత్యము కూడా ఆ యొక్క బీజాక్షరాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి చదువుకోండి. అన్ని శుభాలు కూడా పొందండి. శుభం భూయాత్.